హృదయమును పరిశోధించువాడు, హృదయాలను పరీక్షించువాడు. కాబట్టి నరుని హృదయం ఆయనకి తెలిసి ఉంది. నరుని యొక్క ఆలోచనలు ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి ఆయన మీదే ఆశ పెట్టుకోండి, ఆయన మీదే ఆలోచన పెట్టుకోండి, ఆయన మీదే ఆధారపడండి. ఆయన నువ్వు అనుభవిస్తున్న శాపాన్ని, నువ్వు అనుభవిస్తున్న లేమిని, నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ పోరాటాలను, అలాగే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఒంటరి స్థితిని, నిరాశను, నిందను, సమస్తమును నిన్ను ఆయన నీకు తోడయుండి నిన్ను విడిపించుటకు ఆయన ఒక్కడే సమర్థుడైన దేవుడు. ఆయన ఒక్కడే ఏ స్థితిలోనైనా కాపాడగలిగిన సమర్థుడు. అందుకే ఒక మాట అన్నాడు, ఆయనను ఆశ్రయించు వారిని ఆయన రక్షించుటకు సమర్థుడు. ఎవరైనా? మన దేవుడైన యెహోవా. ఆయన మనలను విడిపించుటకు, ఆయన మనలను రక్షించుటకు సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మీదే ఆశ పెట్టుకోండి, ఆయన మీదే ఆధారపడండి, ఆయనకి మీ జీవితాన్ని అప్పగించండి, మీ యొక్క హృదయాన్ని ఆయనకు అప్పగించండి. సంపూర్ణంగా ఆయన చేతుల్లో మీ జీవితం తీసుకెళ్ళి పెట్టండి. బహుశా ఈరోజు అనేకులు నిన్ను గురించి హేళనకరంగా మాట్లాడినా, నిన్ను చూసి అనేకులు నవ్వినా, నీ బ్రతికంతా నిన్ను తృణీకరించినా, త్రోలనాడినా, అనేకులకి నువ్వు అపహాస్యంగా మారినా, నీ జీవితాన్ని తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టు. యేసయ్య చేతిలో పెట్టినటువంటి ఆ జీవితాలను ఆయన మరల లోకానికి వెలుగుగా, అపహాస్యము చేసిన వారు సిగ్గుపడేటట్లుగా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలడు. కుమ్మరవాని చేతిలో కొండ ఉన్నట్లుగా మన జీవితాలను ఆయన చేతిలో పెడితే పాడైపోయిన జీవితాలను, పగిలిపోయిన జీవితాలను, విరిగిపోయిన జీవితాలను, కృంగిపోయిన జీవితాలను, కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నటువంటి జీవితాలను రక్షించుటకు సమర్థుడైన వాడు. ఆయన పేరేమిటి? నజరేయుడైన యేసు. హల్లెలూయా. పనికిరాని జీవితాలను పనికొచ్చేటట్లుగా చేయగలడు. పాడైపోయిన జీవితాలను మరలా ఆయన బాగు చేయగలడు. ఎంతైనా ఆయన మీద ఆధారపడినటువంటి జీవితాలను ఆయన బాగు చేసి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుటకు సమర్థుడైన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. కాబట్టి ఆయన చేతిలో పెట్టినటువంటి జీవితాలను ఆయన ఆశీర్వదించి అనేక తరాలకి నిన్ను ఆశీర్వాదకరంగా నిశ్చయముగా నిలువబెట్టగలడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఏది కోల్పోయినా, బహుశా ఈరోజు నీకున్న అప్పు నీ జీవితంలో నీ దృష్టితో చూస్తే అది